బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఓ వ్యక్తి చొరబడి కారును ధ్వంసం చేసిన ఘటనపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు భద్రతా వైఫల్యమే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో భద్రతా విభాగం నుంచి 5గురిని వెనక్కి పంపింది. రిజర్వ్ ఇన్స్పెక్టర్ బి పెంటారావుతో పాటు మరో 4 కానిస్టేబుళ్లను మాతృ విభాగంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు పవన్ కళ్యాణ్ నివాసం ఒకే చోటు ఉంటాయి. ఈ ప్రాంగణంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. ఈ విషయాన్ని కార్యాలయ సిబ్బంది ఒకరు గమనించి అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. అంతలో ఆ వ్యక్తి బయటకు పరుగులు తీసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్లోని వాహనం అద్దాలను ధ్వంసం చేశాడు. అతన్ని వెంటనే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అలానే పోలీసుల విచారణలో నిందితుడు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి పేరు నారదా నీలాద్రి అని పోలీసులు తెలిపారు. అతడి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కాజూరుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు భద్రతా వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగినట్లు గుర్తించారు. దీంతో ఈ ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న వారిపై చర్యలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి చొరబడి కారును ధ్వంసం చేసిన ఘటనపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు భద్రతా వైఫల్యమే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో భద్రతా విభాగం నుంచి 5గురిని వెనక్కి పంపింది. రిజర్వ్ ఇన్స్పెక్టర్ బి పెంటారావుతో పాటు మరో 4 కానిస్టేబుళ్లను మాతృ విభాగంలో రిపోర్టు చేయాలంటూ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలానే మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు పవన్ కళ్యాణ్ నివాసం ఒకే చోటు ఉంటాయి. ఈ ప్రాంగణంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. ఈ విషయాన్ని కార్యాలయ సిబ్బంది ఒకరు గమనించి అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. అంతలో ఆ వ్యక్తి బయటకు పరుగులు తీసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్లోని వాహనం అద్దాలను ధ్వంసం చేశాడు. అతన్ని వెంటనే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంప్ ఆఫీసులో పవన్ ను మహేష్ చంద్ర లడ్డా కలిశారు. దాడి ఘటన అనంతరం ఇంటెలిజెన్స్ చీఫ్ పవన్ ను కలవడంపై ఆసక్తి ఏర్పడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా విజయవాడ స్పెషల్ కరెస్పాండెంట్ లైవ్ లో అందిస్తారు రాజేష్. రాజేష్ చెప్పండి, అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలోకి చొరబడి మరి కారును ధ్వంసం చేసిన వ్యక్తి అసలు ఎవరు, ఆ పర్సన్ ఎవరు, అసలు దాడి చేయాల్సిన కారణాలు ఏంటి? అసలు పవన్ నిన్న జనసేన పార్టీ ఆఫీస్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి రెండు పార్టీ ఆఫీస్ రెండు కార్లను కూడా ధ్వంసం చేశారు. ఈ సంఘటనని అటు ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే అటు డిప్యూటీ సీఎం కి సంబంధించి పూర్తి సెక్యూరిటీ పరంగా కొంత వైఫల్యం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా నిన్న ఆ గుర్తు తెలియని వ్యక్తి అసలు ఎలా లోపలికి వచ్చాడు, ఏంటి, అసలు రావడానికి కారణం ఏంటి, కార్లు కొట్టాల్సిన అవసరం ఏముంది అన్న కోణంలో కూడా పోలీసులు నిన్నటి నుంచి అతన్ని మంగళగిరి పోలీస్ స్టేషన్ లో పెట్టి విచారిస్తా ఉన్నారు. అయితే ఇతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆ వ్యక్తిగా తెలుస్తుంది. అయితే కొంత మెంటల్లీ డిస్టర్బ్ గా అతను సరైన సమాధానం అయితే చెప్పట్లేదు అనేటట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా అటు డిప్యూటీ సీఎం తో ఇంటెలిజెన్స్ ఐజీ లడ్డా కూడా భేటీ అయ్యారు. భేటీ అయ్యి పూర్తిగా పవన్ కళ్యాణ్ సంబంధించి సెక్యూరిటీ విషయం మీద కీలకంగా అయితే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రావడం పూర్తిగా ఇంటెలిజెన్స్ కు సంబంధించి అలర్ట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. నిన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి పార్టీ ఆఫీస్ లోకి రావడం, ఈ అన్నింటిని కూడా అటు మహేంద్ర సింగ్ లడ్డాతో పాటు పవన్ కళ్యాణ్ కూడా డిస్కషన్ చేసుకున్నారు. సెక్యూరిటీకి సంబంధించి ఇంకా మరింత టైట్ చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న అతను గుర్తు తెలియని వ్యక్తి అసలు పార్టీ ఆఫీస్ లోకి ఎందుకు వచ్చారు, ఎందుకంటే పార్టీ ఆఫీస్ కు సంబంధించి పూర్తి సెక్యూరిటీ అయితే ఉంటుంది పవన్ కళ్యాణ్ ఆఫీస్ లో, కానీ అతను లోపలికి ఎలా రావడం, దాదాపు 20 నిమిషాల పాటు అతను పార్టీ ఆఫీస్ లోనే ఉన్నారు. అటు సీసీ కెమెరాకు సంబంధించిన ఒక రూమ్ దగ్గర ఉన్నట్టుగా కూడా గుర్తించారు. 20 నిమిషాల పాటు అతను ఎందుకు వచ్చారు, అలాగే ఇది కేవలం భద్రతా వైఫల్యమే కారణం అని చెప్పి అనుకోవచ్చా మనం? అంటే ఒక వ్యక్తి ఇంతసేపు ఆ కార్యాలయంలోనే ఉంటూ ఇంత దానికి పాల్పడటం అంటే ఎవరు చూడకుండా ఉన్నారా అతను అంత చేసేదాకా సిబ్బంది? అంటే ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ ఆఫీస్ కు సంబంధించి పార్టీ నిర్మాణం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఆఫీస్ లో బ్యాక్ సైడ్ పవన్ కళ్యాణ్ ఉంటూ క్యాంప్ ఆఫీస్ గా ఉన్నారు. దానికి ఫ్రంట్ సైడ్ న జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యాలయం నిర్మాణం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంతో అక్కడ పూర్తిగా అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. నిత్యం 100 మంది కూలీలు ఉండటం, మరోపక్క జనసేన పార్టీకి సంబంధించి జనవాణి ప్రోగ్రాం పెట్టడంతో పవన్ కళ్యాణ్ గాని తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే కార్యకర్తలు కూడా ఒకవైపు ఉంటారు, ఒకవైపు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇట్లా కొంత క్రౌడ్ ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో కొంత భద్రతా వైఫల్యం అనేది లోపంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా కూడా ఈ సంఘటనకు సంబంధించి విచారణలో తేలినట్టుగా తెలుస్తుంది. దాంతో ఒక కానిస్టేబుల్ తో పాటు 4 కానిస్టేబుల్ తో పాటు ఒక ఎస్ఐని కూడా హెడ్ ఆఫీస్ కు రిపోర్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా పవన్ కళ్యాణ్ సంబంధించిన సెక్యూరిటీ విషయంలో కొంత భద్రతా వైఫల్యం ఉందనేది అర్థం అవుతుంది. అయితే అసలు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, ప్రధానంగా పార్టీ ఆఫీస్ లోకి లోపలికి ఎలా వచ్చారన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అయితే ఒక కన్స్ట్రక్షన్ జరగడానికి కూలీలు వచ్చే ఆటోలో వెనకాల కూర్చొని వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ భద్రతా సిబ్బంది కూడా కొంత అనుమానాస్పదంగా ఉన్న తర్వాత అతని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా వెంటనే అతను పక్కనే ఉన్న కార్ల మీద దాడి చేయడంతో పాటు దాడి చేశారు. ఇంకా దాదాపు 20 నిమిషాల పాటు ఈ డిస్కషన్ జరిగిన అనంతరం కూడా వెంటనే పోలీసులకి మంగళగిరి పోలీసులకు సంబంధించి ఇన్ఫార్మ్ చేయడంతో అదనపు పోలీసులు వచ్చిన తర్వాత అతన్ని తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అంటే పూర్తిగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో గత కొంతకాలంగా కూడా పవన్ కళ్యాణ్ కు సంబంధించి సెక్యూరిటీ విషయంలో కొంత అనుకునే సంఘటనలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో మరోసారి ఇలాంటి సంఘటనలు జరగడంతో కొంత సెక్యూరిటీకి సంబంధించి వైఫల్యం అనేది కనిపిస్తుంది అన్నట్టుగా కూడా కొంతమంది కార్యకర్తలు కూడా కొంత ఆందోళన పడుతున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా ఇటు ఇంటెలిజెన్స్ ఎందుకు దీన్ని ముందే అంచనా వేయలేకపోయింది అనేది కూడా ఒక రకమైన కారణంగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఈ సంఘటనకు సంబంధించిన అంశం మీద అటు పోలీస్ అధికారులు అయితే చాలా సీరియస్ అయ్యారు. ఈ ఇష్యూ జరిగిన వెంటనే కూడా దాదాపు అతన్ని మంగళగిరి ఎవరైతే దాడి చేశారో అతన్ని మంగళగిరి పోలీస్ స్టేషన్ లో నుంచి విచారణ చేశారు. తర్వాత నిన్న ఈవినింగ్ డిప్యూటీ సీఎం అటు అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని క్యాంప్ హౌస్ కు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ ఐజీ లడ్డా కూడా అయ్యారు. మరి అతన్ని ఆ వ్యక్తిని అధికారులు విచారించినప్పుడు మరి అసలు ఎందుకు ధ్వంసం చేశాడు కారు అనే విషయాలు చెప్పాడు అతను పోలీసులకి? అంటే పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ విచారణకు సంబంధించిన ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం అతను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నీలాద్రి అనే వ్యక్తిగా కూడా గుర్తించారు. అయితే
అతను ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా కొంత మెంటల్లీ డిస్టర్బ్ గా ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అయితే అతను మెంటల్లీ డిస్టర్బ్ గా ఉన్నారా లేకపోతే ఏదన్నా కారణంతోనే ఇంత ఇక్కడ దాకా వచ్చారు అన్న కోణంలో కూడా పూర్తిగా విచారణ జరుగుతున్నారు. అయితే కొంత సెక్యూరిటీకి సంబంధించిన దాని వల్ల కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా బయటకు రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇదైతే సీరియస్ గా తీసుకున్న పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అతని గురించి ఎంక్వైరీ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మంగళగిరి పోలీస్ స్టేషన్ లో అతని విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ సంబంధించి పార్టీ హౌస్ లో సెక్యూరిటీ అనేది మరింత టైట్ చేశారు. ఇప్పుడు పూర్తిగా అయితే అంతకుముందు ఉన్న సెక్యూరిటీకి సంబంధించి ఇప్పుడు దాదాపు మళ్ళీ ఆ మెయిన్ గేట్ దగ్గర కావచ్చు, అలాగే లోపలికి సంబంధించిన ఎందుకంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళడానికి దాదాపు 3 గేట్లు ఉంటాయి. అయితే మొదటి గేట్ దగ్గర నుంచి 3వ గేట్ వరకు కూడా పూర్తిగా సెక్యూరిటీని అలర్ట్ చేశారు. ఇంకా ఎవరైతే అంటే నిర్లక్ష్యంగా వహించిన సిబ్బంది అయితే ఉన్నారో వాళ్ళని 5 మీద కూడా హెడ్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలంటే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే నేపథ్యంలో పూర్తిగా మరింత టైట్ అయితే చేశారు. ఇంకా ఈ వ్యక్తికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా విచారణలో అయితే తెలిసే అవకాశం ఉంది. దానికి సంబంధించి అయితే ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి అయితే పోలీసులు కావచ్చు అటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. పవన్ ఎస్ రాజేష్, మరి మహేష్ చంద్ర లడ్డా అసలు దీనిపై ఈ దాడి గురించి ఏమంటున్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు? అంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సెక్యూరిటీ కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీ అంటే విషయాల్లో ఒక మెయిన్ పర్సన్ ఉన్నారు, అతన్ని కూడా రిపోర్ట్ చేయమన్నారు. అయితే పూర్తిగా ఇంటెలిజెన్స్ కి సంబంధించి ముందే ఎందుకు గెస్ట్ చేయలేకపోయారన్న కోణంలో కూడా ఈ విచారణ జరుగుతుంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పర్యటనలు కావచ్చు, అలాగే షెడ్యూల్ కి సంబంధించి ఇప్పుడు కూడా చాలా వరకు సీక్రెట్ గా ఉంటుంది. అతనికి కొంత తీవ్ర పొలిటీషియన్ కాబట్టి సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా అయితే దీని మీద అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు. మహేంద్ర లడ్డా కూడా పవన్ కళ్యాణ్ తో మీటింగ్ అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఇప్పుడున్న సెక్యూరిటీ కంటే పూర్తి స్థాయిలో ఇంకా అదనపు సెక్యూరిటీ పెంచుతామని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ సంబంధించిన షెడ్యూల్ కావచ్చు, పవన్ కళ్యాణ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పర్సనల్ గా ఒక 1 డే ముందే ఆ షెడ్యూల్ ప్రిపేర్ చేసే విధంగా కూడా ఉండాలి అనేది కూడా అటు సెక్యూరిటీ పరంగా కొంత డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఈ ఘటన జరిగిన తర్వాత అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత పవన్ కళ్యాణ్ సెక్యూరిటీకి సంబంధించి పూర్తిగా అయితే అభిమానులు ఆందోళన పడుతున్న నేపథ్యంలో అటు అభిమానులు కూడా ఎవరు కూడా కార్యకర్తలు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పూర్తి సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ కి ఇస్తాము. ఇలాంటి ఇష్యూ రాజేష్, మరి దీనిపైన జనసేన నేతలు ఏమంటున్నారు, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఎస్, అంటే జనసేన సంబంధించి మొదటి నుంచి ఈ దాదాపు 18 కాలంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గతంలో కూడా వచ్చిన నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ సంబంధించి పర్సనల్ గా కూడా కొంతమంది సెక్యూరిటీ ఉంటారు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పూర్తిగా అటు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ మొత్తం కూడా గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అదనపు సెక్యూరిటీ కూడా గతంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ కొంతమంది అభిమానులు కావచ్చు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ చూడడానికి అలాగే మీటింగ్లకు వస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది అత్యుత్సాహంతో పవన్ కళ్యాణ్ చూడాలనేది కూడా వస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి విషయాల్లో కొన్ని సందర్భాల్లో చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఇలాంటివి జరగకుండా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీ ఇస్తామంటూ కూడా అటు పోలీసులు కూడా చెప్తున్నారు. కార్యకర్తలు కూడా ఎలాంటి ఆందోళన అయితే అవసరం లేదు, ఎందుకంటే అతను పర్సనల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో సెక్యూరిటీ వైఫల్యం చెందకుండా మరికొంత సెక్యూరిటీ పెంచే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా నిన్న ఇంటెలిజెన్స్ అయితే కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అయినంత కూడా సెక్యూరిటీ విషయంలో, ఎందుకంటే ప్రస్తుతం అటు కన్స్ట్రక్షన్ పార్టీ ఆఫీస్ కు సంబంధించి నిర్మాణం కూడా జరుగుతుంది కాబట్టి కొంత అంటే లేబర్ కూడా పనులు చేయడానికి వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అలాగే అక్కడ జరుగుతున్న నిర్మాణంతో పాటు పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్స్ రూట్ మ్యాప్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు పోలీసులు అనేది అంచనా వేస్తూ. రాజేష్, మరి దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించారా, దీనిపైన ఏమైనా మాట్లాడారా ఆయన? అంటే అధికారికంగా పార్టీ నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రశ్నలు కూడా రాలేదు. అయితే ఇది కొంత ఇంటర్నల్ ప్రోగ్రామ్ అలాగే కొంత సెక్యూరిటీకి సంబంధించింది కాబట్టి ఆ పూర్తి విచారణ వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తికి సమాచారం పూర్తి ఇన్ఫర్మేషన్ అతను ఎవరు ఏంటి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కొంత పార్టీకి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ కి సంబంధించి షెడ్యూల్ కూడా కొంత సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల షెడ్యూల్ కూడా ఇప్పుడు నుంచి ఇంకా బయటకు కూడా వచ్చే అవకాశం అయితే తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఇంటెలిజెన్స్ కు సంబంధించిన షెడ్యూల్ తో పాటు వాళ్ళకి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ముందుగానే ఉంటుంది. తర్వాత పూర్తి స్థాయిలో సెక్యూరిటీకి సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలతో పాటు కొంత సెక్యూరిటీ కూడా పెంచాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే అతనిని మంగళగిరి పోలీస్ స్టేషన్ లోనే ఇంకా విచారణ అయితే
కొనసాగిస్తున్నారు. దాని తర్వాత అతనికి సంబంధించి ఎందుకు వచ్చాడు ఏంటనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఇష్యూ మొత్తం కూడా అటు ప్రభుత్వం కూడా పోలీసులు వచ్చి తీసుకున్నారు. అటు పార్టీ ఆఫీస్ కు సంబంధించి కూడా ఈసారి నుంచి ఇంకా పూర్తిగా పార్టీ ఆఫీస్ లో ఉన్న సెక్యూరిటీని కూడా టైట్ చేయాలంటే కూడా అటు పార్టీ కూడా పార్టీ నుంచి నాయకులు కూడా అటు పోలీసులకు చెప్పిన నేపథ్యంలో ఇంకా రాబోయే రోజులు కొంత పవన్ కళ్యాణ్ కి సంబంధించి సెక్యూరిటీని పెంచే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో నిన్న ఇంటెలిజెన్స్ ఐజీ డేట్ అయినప్పుడు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది పవన్. థ్యాంక్ యూ రాజేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.